Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist, Andro9 Hospitals, Begumpet, Hyderabad. ఈరోజు మనం అసలు అంగంలో కర్వేచర్ ఉంటుందా దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. అంటే కర్వేచర్ అంటే అంగం నార్మల్గా బెండ్ ఏమైనా అవుతుందా దాని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. సో జనరలీ మగవాళ్ళు నార్మల్గా వాళ్ళు అండర్వేర్ అంటే మీ ఇన్నర్స్ లోపల మీ అంగాన్ని ఎడం వైపు పెట్టుకుంటే ఎడం వైపు, కుడివైపు పెట్టుకుంటే కుడివైపు పీనిస్ కర్వేచర్ ఉండడం వెరీ కామన్. సో మీకు అంగం వంకరుందా లేదా అది తెలుసుకోవాలంటే ఎలా? సో ఎప్పుడైనా మీకు అంగస్తంభన జరిగినప్పుడు అంగం ఎటు సైడ్ ఏమైనా బెండ్ అవుతుందో చూసుకోండి. ఒకవేళ మీకు అంగం కాస్త కుడివైపుకైనా ఎడం వైపుకైనా కానీ ఒక 30% కంటే ఎక్కువ బెండ్ ఉంటుంది, అంటే నార్మల్ ఇలా ఉంటే దీన్ని 30% కంటే ఎక్కువ కర్వేచర్ అంటాం. ఇలా ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు డాక్టర్ని కలవాల్సిన అవసరం ఉంటుంది. కానీ నార్మల్గా అంగం కంప్లీట్గా ఇటు లెఫ్ట్లో సైడ్ కానీ ఇలా రైట్ సైడ్గా ఉండడం వల్ల కానీ ఎటువంటి సమస్య లేదు, అది అబ్సల్యూట్లీ నార్మల్, దాంట్లో మనం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు అంగం వంకరగా ఉంది అప్పుడు ఏం చేయాలి? సో దీనికి యూనివర్సల్లీ ఉన్నది ఏంటంటే ఒక 30 degrees కంటే ఎక్కువ యాంగులేషన్ ఉంటే దీన్ని కార్పోరోపెక్సీ అనే ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. అలా చేసి నార్మల్గా ఇది బెండ్ అయితే దీన్ని కాంట్రలాటరల్ బైండింగ్ చేసుకుంటా దీన్ని నార్మలైజ్ చేస్తాము. సో ఇది ఎవరెవరికి ఇండికేటెడ్? సో ఎప్పుడైనా కానీ 30 degrees కంటే ఎక్కువగా ఉంటే ఇది ఆపరేషన్కి అబ్సల్యూట్ ఇండికేషన్. అండ్ ఇలా చేసుకున్న వాళ్ళు మనం కొన్ని రకాలైన సెక్స్ పద్ధతుల్ని మనం ఖచ్చితంగా అది ఫాలో అవ్వద్దని చెప్తాము. అంటే కౌబాయింగ్ పొజిషనింగ్ అంటాం. ఇలాంటి కొన్ని పొజిషన్స్ని అవాయిడ్ చేస్తే ఈ అంగం ఫ్రాక్చర్ అవ్వకుండా ఉంటుంది. సో ఈ పినైల్ కర్వేచర్ రావడానికి మెయిన్ రీజన్స్, సో జనరలైజ్డ్గా చూస్తే చాలామంది యంగ్స్టర్స్లో చూసేది అంటే ఎక్కువ శాతం హస్తప్రయోగం చేసే వాళ్ళు కానీ లేకపోతే కంప్లీట్గా బోర్లో పడుకున్నప్పుడు ఎరెక్షన్స్ రావడం వల్ల కానీ అంగం బెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మూడోది కామనెస్ట్ రీజన్ ఏంటంటే ట్రామా, అంటే ఎటువంటి ఇంజురీస్ జరిగినప్పుడైనా కానీ ఈ ట్రామా వల్ల కానీ ఈ ఇష్యూస్ స్టార్ట్ అవ్వచ్చు. సో ఒకటి బెండ్ అవ్వడానికి మేజర్ రీజన్ ఒకటి దెబ్బ తాకడము, లేకపోతే అతిగా హస్తప్రయోగం చేసుకోవడము, లేకపోతే కంప్లీట్గా బోర్లో పడుకున్నప్పుడు మీకు స్ట్రాంగ్ ఎరెక్షన్స్ రెగ్యులర్గా రావడం వల్ల కింద ఉతుకుపోయి ఎడం వైపు అయినా కుడి వైపుకి ఇది టర్న్ అయిపోవడం. సో అసలు అంగం కర్వేచర్ ఉన్న వాళ్ళు సెక్స్ చేయొచ్చా చేయరాదా? సో సెక్స్ చేయడానికి ఎటువంటి సమస్యలు ఉండవు, కానీ చాలా వరకు ఏంటంటే ఫ్రాక్చర్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అంటే ఫ్రాక్చర్ అంటే ఏం కాదు, ఒక నార్మల్ మనకి బోన్లో ఎలా ఫ్రాక్చర్ అవుతుందో అంగంలో కూడా ఫ్రాక్చర్స్ అవుతాయి. అది కార్పోరల్ టేర్ అంటాం. అలా అయితే అదొక ఎమర్జెన్సీ సర్జరీ అయి ఉంటుంది. 6 గంటల లోపల ఆపరేషన్ చేయకపోతే అంగం పర్మనెంట్గా డ్యామేజ్లో పోయే ప్రాబ్లం ఉంటుంది. సో బెండ్ ఉంది అంటే ఒకసారి డాక్టర్ని కలవండి, ఒక ఆండ్రో సర్జన్ని కలవండి, వాళ్ళు మీకు కరెక్ట్గా గైడ్ చేయగలుగుతారు. ఎందుకంటే ఎనీ సివియర్ బెండ్స్, అంగంలో ఎటువంటి మేజర్ బెండ్స్ ఉన్నా కానీ సో దానివల్ల వచ్చే మేజర్ ప్రాబ్లం ఏంటంటే మూత్రం పోయడానికి చాలా సమస్యలు వస్తాయి. ఎందుకంటే ఒక పైప్ లైన్ని మనం బెండ్ చేసినప్పుడు ఈ ఫ్లో అనేది సరిగా రాదు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఒక్కసారి ఏంటి సమస్య చెక్ చేయించుకోండి. ఒకవేళ డాక్టర్ ఎవరైనా ఆండ్రో సర్జరీ చేయించుకోమంటే దిస్ ఈజ్ వెరీ సింపుల్ సర్జరీ. ఒక 2 days అడ్మిట్ అయ్యేంత సింపుల్ సర్జరీ. అండ్ దీంట్లో సక్సెస్ కాకపోవడానికి ఏముండదు, చాలా సింపుల్ సర్జరీ. అంటే ఓన్లీ కాంట్రలాటరల్ బైండింగ్ చేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో ఒకటి భయపడాల్సిన అవసరం లేదు, చాలా సింపుల్ సర్జరీ. అండ్ మీకు ఫర్దర్గా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.